బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనేది కాంప్లిమెంటరీ కాదు అందరికి ఇవ్వడానికి. దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎఫిషియన్సీ, సిన్సియారిటీ, రెస్పెక్ట్, టైం పంక్చువాలిటీ. ఈ 4 క్వాలిటీస్ ప్రభుకి అవార్డు వచ్చేలా చేశాయి. ఐ హోప్ యూ కంటిన్యూ విత్ దిస్. డెఫినెట్ గా సార్. అవార్డు వచ్చింది కదా అని జాబ్ నువ్వు ఈజీగా తీసుకుంటే జాబ్ నిన్ను ఈజీగా తీసుకుంటుంది. గుడ్ లక్. ఏ ప్రభు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటో ఆయన అభిమానం కానీ ఆయన చెప్పినట్టు ఒక్క క్వాలిటీ లేదు మనకి. సర్లే గానీ అవార్డు వచ్చిందిగా, శాంతి పూజ ఎక్కడా? అక్కడ ఇక్కడ ఎందుకురా, అసలు ఈ మధ్య బయట పరిస్థితులు బాలేవు. చక్కగా చిక్కగా మా ఇంట్లోనే కూర్చుందాం. వచ్చింది సాయంత్రం. నువ్వు అలా ఫిక్స్ అవ్వు, మేము ఫాలో అయిపోతాం. హలో. హలో సుందరి, ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఇల్లు సర్దుతున్నా అంతే. హే, నాకు ఈరోజు ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. అంటే ఆ, ఆ, అంటే నేను ఆఫీస్లో బాగా పనిచేస్తున్నందుకు నాకు బహుమతి ఇచ్చారన్నమాట. సంతోషం అండి. ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు, మన ఇంటికే రమ్మన్నాను. బయట ఎందుకని, పెళ్ళప్పుడు మాటిచ్చాను తాగనని. ఈ ఒక్కసారికి ఒప్పుకోవా ప్లీజ్? సరే. నాకు లేట్ అయ్యేలా ఉంది. కొంచెం ఏమనుకోకుండా చికెన్ తీసుకొచ్చి నీ చేత్తో బాగుండి పెడతావా? అలాగే అండి. బంగారమే నువ్వు. హాయ్ సుందరి, ఏంటిలా వచ్చావు? అది ఆయన స్నేహితులు వస్తున్నారట, చికెన్ తెమ్మన్నారు. కానీ నాకెక్కడో తెలీదు. చికెన్ షాప్ దగ్గరలోనే ఉంటుంది, వాచ్మెన్ అడిగినా చెప్తాడు. నేను ఇప్పుడు ఆఫీస్ కాల్లో ఉన్నాను, సో నేను ఇప్పుడు రాలేను, ఏమనుకోవద్దు. పర్వాలేదండి. రే, చూడడానికి ఊర్లోనే ఉంది కానీ ఇది కరెక్ట్ అడ్రస్ అంటావా? ఇదేరా పూలు బాగా గట్టి కట్టారు. పెళ్లి కదా, ఆ మాత్రం కడతారులేరా. డ్రైవ్ చాలా లాంగ్ అయిపోయిందిరా, ఒళ్ళు పులిసిపోయింది. అమ్మయ్య, వచ్చేసారా? అంటే ఫస్ట్ టైం పెళ్లి కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. ఫస్ట్ టైం జరిగేదాన్ని పెళ్ళి అంటారే, రెండోసారి జరిగేదాన్ని పెళ్ళి అంటారు. కామో అంటారు. ఏడ్చేవలే కదా. అయినా పెళ్లి పెట్టుకుని తయారవకుండా ఏం చేస్తున్నావే? పండ్లు కదా, పొద్దున్న నుంచి టైం కుదరలేదు. స్నానం చేద్దాం. అరే, ఆ మండపం పనులని జాగ్రత్తగా చూసుకో. ఏం తల్లి, హ్యాపీనా? నమస్తే అంకుల్. ఎరా, ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. ఏమ్మా, బయట బట్ట ఎలాగే దొరుకుతాయా? అవి దొరికే చోటకే మీరు వెళ్తారా? అంటే ఇది స్టైల్ కదా అంకుల్. స్టైల్ అంటే శరీరం కనిపించాలా? తప్పు కాదు. చూడమ్మా, మనకి పద్ధతి అని ఒక పదం ఉంది, దానికి దగ్గరగా ఉండటం అలవాటు చేసుకోండి. అర్థమైందా? సరే అంకుల్. రేయ్, ఆ పువ్వులను అక్కడక్కడ పడేసారి జాగ్రత్త కట్టండి. సిటీలో చూస్తే గుండెకి గాలి కొట్టుకుపోతుంది. ఏంటా గుసగుసలు? సరే సరే, లోపలికి వెళ్ళి స్నానాలు చేసి భోజనాలు చేయండి. వెళ్ళండి, తీసుకెళ్ళమ్మా. ఏంటో ఆ వీళ్ళు వీళ్ళ బట్టలు. ఇంకా దీని స్విమ్ సూపర్ ఆయన. ఆహా, ఈ విలేజ్ అట్మాస్ఫియర్ లో డాబా బైకులో దమ్మేస్తే అద్భుతంగా ఉంటది. ఎక్కడికి రా? అలా పైకెళ్తే పక్షులుంటాయి కదా, వాటితో కష్ట సుఖాలు మాట్లాడుకుంటా. ఎందుకంటే సిటీలో దొరకవు కదా. సిగరెట్ కని చెప్పచ్చుగా. తెలిసి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇలాగే ఉంటది. పంజు. అంటే మ్యూజిక్ క్లైమేట్ రాసేవాడికి కావాలి గాని చూసేవాడికి అందమైన అమ్మాయి ఉంటే సరిపోతుందన్నమాట. కరెక్టేరా ప్రభు, చూసినప్పుడు మిస్ అయిపోతే వేరే వాడికి మిస్సెస్ అయిపోతుందేమో. వాయమ్మో, అడ్డ టౌన్ ఇస్తాం. ఒకసారి రావే. రే ఏంటి?
ఎక్కడికి చెప్తాను రావే. ఎక్కడికి రా చెప్పరా బాబు ఎక్కడికో. ఏహే ఆగు, ఎక్కడికి రా? అబ్బా నేను లేపుకెళ్ళి పెళ్లి ఏం చేసుకోలే, ఒకసారి రావే. చేసుకుంటా అంటే చెప్పు, ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తా. నీకు అంత సీన్ ఉంది, నాకే అంత సీన్ లేదు. నీకు దండం పెడతాను, ఒకసారి రావే. రా. ఎక్కడికో చెప్పకుండా ఏంట్రా నీ గోలా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఇంట్లో నీకేమన్నా తెలుసా? ఇది ఊర్రా, ఇక్కడ అందరూ అందరికీ తెలుస్తారు. అవునా, అయితే పద లోపలికి. రే లోపలికి ఎందుకు రా? అబ్బా, రాహే. ఆనే చావట్లేదు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అంటే అది రేపు పెళ్లి కదా, మిమ్మల్ని పిలుద్దాం అని వచ్చాను అంకుల్. నువ్వు వచ్చి మరీ చెప్పాలమ్మా, రాకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇంకేంటమ్మా? హలో హలో, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడాలి. టెరెస్ కి ఎటువైపు వెళ్ళాలి, సిగ్నల్ రావట్లేదు. ఆ పక్కన సందులో మెట్లున్నాయి, పైకి వెళ్ళి మాట్లాడుకో. ఓకేనండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో హలో హలో, సిగ్నల్ రావట్లేదే. బొక్కలో సిగ్నల్ వచ్చేసా. ఏది ఎటు వెళ్ళిందబ్బా? ఛ! ఇటుందా? షో. ఈ డాబా మీద కదా చూశాను, ఇక్కడే చూశాను. ఇంతలో ఏమైపోయిందబ్బా? ఛీ! రాత్రి కూడా పెద్దగా తాగలేదే, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను? ఈ డబ్బానే కదా, ఇదేనా వేరేదా? బాబాయ్ ఏంటిది, నవ్వుతూ డోర్ తీసా, భయం పోయిందేమో. మూడు బానే ఉంది కాబట్టి అడగచ్చు, తప్పలేదు. ఏంటండి ఇక్కడే ఆగారు? బేసిక్ గా బ్యాచులర్ గా ఉండేటప్పుడు ఒక్కనే లోపలికి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగేవాడిని. అంటే ఇప్పుడు పెళ్ళైంది కదా, నువ్వు పెట్టిస్తే తాగుదామని ఏదో చిలిపి కోరిక. మీరు స్నానం చేసి రండి, నేను పెట్టిస్తాను. హా? ఇవాళ రాత్రి గ్యారంటీ. చిన్న చిన్నగా ఇల్లంతా అలవాటైపోతుంది. చిచ్చి చిచ్చి, ఇన్ని రోజులు ఆ బ్యాచులర్ లైఫ్ బతకలాగా చచ్చాను రా బాబు. అయినా పెళ్ళయ్యాక కంఫర్ట్లే వేరు. భార్య కాఫీ ఇవ్వడం, వేడివేడిగా అన్నం వడ్డించడం. ఆహాహా, ఎంతైనా ఆరోగ్యంగా బతకాలంటే పెళ్లి చేసుకోవాలరా అబ్బాయి. అంతే. ఈ టైంలో ఎవర్రా? హే హాయ్ రితేష్, ఏంట్రా ఇలా వచ్చావు? ఉండు తలిపేస్తాను, దోమ వస్తాయి. బ్లడీ మస్కిటోసా? ఏం లేదు బ్రో, ఇంట్లో ఉన్న గేమ్స్ అన్ని ఆడేశాను, సిర్రాక్ దొబ్బుతోంది. నీ దగ్గర ఉన్న గేమ్స్ ఉంటే తీసుకెళ్దామని వచ్చాను. నేనే ఆఫీస్ టెన్షన్ లో పడి ఏం ఆడట్లేదు, అన్ని ప్యాక్ చేసి పైన పడేశాను. సర్లే తెస్తానుండు. ఓకే. సుందరి, వీడు రితేష్ అని మన కింద ఫ్లాట్ లో ఉంటాడు. మంచి గేమర్లే, ఏదో రీసెర్చ్ చేస్తున్నాడు కొత్త గేమ్ కనిపెడదామని. సరే తీసుకొస్తాను. యా యా. హాయ్ అండి. ఇదిగోరా. థ్యాంక్స్ బ్రో. పండగ చేసుకో. పండగ చేసుకోవాల్సింది నేను కాదు బ్రో, నువ్వు బ్రో. దేనికిరా? మేడం
మామూలుగా లేరు. కట్టింది ఎక్కువ కానీ first వెళ్ళు. ఇన్ని రోజులు అందరితో ఉండి సడన్ గా ఒక్కదానివే ఉండాలంటే బోర్ కొడుతోంది కదా. సరే రా, సరదాగా టీవీ చూద్దాం రా. ఏంటి అలా ఉండిపోయింది? ఉడియబ్బా! పెన్ డ్రైవ్ తీయడం మర్చిపోయాను. అంటే ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నాను కదా, యవ్వనం ఎక్కడ కాటేస్తుందేమో అన్న భయంతో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాను. ఇంకా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు పెళ్ళైంది. పెళ్ళయింది.